ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. విద్యార్థులతో చెలగాటమా ఖబర్దార్ ఖబర్దార్ వి వాంట్ జస్టిస్ వి వాంట్ శశి కైరి శశి జస్టిస్ వి వాంట్ జస్టిస్ విద్యార్థులతో చెలగాటమా ఖబర్దార్ ఖబర్దార్ విద్యార్థులతో చెలగాటమా ఖబర్దార్ వి వాంట్ జస్టిస్. అందరికీ నమస్తే. ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ ఖానాపూర్ శాఖ ఆధ్వర్యంలో మీడియా మిత్రులతో సమావేశం నిర్వహించడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా రాష్ట్ర కార్యదర్శి మాచర్ల రాంబాబు గారు రావడం జరిగింది. దీన్ని ఉద్దేశించి రాంబాబు అన్న మాట్లాడతారు. నమస్కారం. మాచర్ల రాంబాబు, ఏబీవీపీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో మరోసారి డైవర్షన్ పాలిటిక్స్ కి తెరలేపింది. ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారు జనహిత అనే పేరుతో పాదయాత్ర కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం జరిగింది. ఈ ఏఐసిసి ఏదైతే ఉన్నదో ఇక్కడ ఉన్నటువంటి గ్రూపులను ప్రోత్సహించడంలో భాగంగా షాడో ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నటువంటి మీనాక్షి నటరాజన్ తో రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ఇక్కడ జనహిత అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతున్నది. ఏం చేసిరని చెప్పేసి జనహిత కార్యక్రమం పెడుతున్నారు మీరు మీనాక్షి నటరాజన్ గారు. మీ ప్రభుత్వం ఇక్కడికి అధికారంలో రాకముందు ఎన్నికల ప్రచారంతో 420 హామీలు ఇచ్చి 6 గ్యారంటీలు ఇచ్చి ఇక్కడ అధికారంలోకి వచ్చింది. ప్రజాప్రభుత్వం ఏర్పాటు చేసిందామని అన్నది కదా. ఈ జనహితంలో జనం లోపల విద్యార్థులు లేరని చెప్పి ఈ సందర్భంగా మీనాక్షి నటరాజన్ గారిని సూటిగా ఏబీవీపీ ప్రశ్నిస్తున్నది. ఈ తెలంగాణ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సోదరులు, విద్యార్థినులు 8,500 కోట్ల రూపాయల బకాయిలు పడి ఉన్నారు మీ ప్రభుత్వాన్ని. అవి రిలీజ్ చేయించిన తర్వాత మీరు జనహిత పాదయాత్ర చేయాల్సింది. ఈ తెలంగాణ రాష్ట్రంలో నిత్యం గురుకులాలలో, సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థుల మరణ మృదంగం అవుతున్నది. దాని మీద ఎందుకు మీరు స్పందిస్తలేరు? ఇప్పటికి 103 మంది విద్యార్థులు 20 నెలల కాలంలో ఫుడ్ పాయిజన్ మిగతా ఘటనలతో చనిపోతే ఇదివరకు కూడా ఈ ప్రభుత్వం స్పందించలేదంటే విద్యార్థుల మీద ఏ విధంగా మీకు ప్రేమ ఉందో అర్థమవుతున్నది. ఇప్పటికైనా ఈ డైవర్షన్ పాలిటిక్స్ కి తెరదించండి. మీ ప్రభుత్వం మీ చేతుల్లోనే ఉన్నది. లక్షల కోట్ల బడ్జెట్ మీ చేతుల్లోనే ఉన్నది. ఇప్పటికైనా నిధులు విడుదల చేయండి. విద్యార్థులను ఆదుకోండి. మీ హామీలను నెరవేర్చండి. విద్యార్థుల యొక్క ప్రాణాలు పోయినాయి, అవి ప్రభుత్వ హత్యలు అని చెప్పేసి ఈ సందర్భంగా ఏబీవీపీ ఆరోపిస్తున్నది. విద్యార్థుల యొక్క తల్లిదండ్రులను మీరు కలవండి, వాళ్ళని ఆదుకోండి. మీరు కామన్ మెనూ పథకాన్ని అంగరంగ వైభవంగా మీరు ప్రకటించారు కదా. ఎక్కడ బోర్డులకే పరిమితమైనాయి. పౌష్టికాహారం విద్యార్థులకు అందుతలేదు కాబట్టి వాళ్ళు మరణిస్తున్నారు. ఇప్పటికైనా విద్యారంగం మీద మీరు శీతకండి చేసిర్రు. దాన్ని విడమర్చి విద్యారంగానికి అధిక నిధులు కేటాయించాలి. జనహిత కార్యక్రమాన్ని మీరు మొదలు పెట్టేటువంటి అర్హత ఎప్పుడు పొందుతారంటే విద్యార్థులకు, సామాన్య ప్రజలకు, కర్షకులకు, కార్మికులకు, నిరుద్యోగ యువతకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన సంవత్సరం లోపల అవి నెరవేర్చినప్పుడు మాత్రమే జనహిత కార్యక్రమానికి మీకు అర్హత ఉంటది. బీసీలు అని మాట్లాడుతున్నారు కదా. ఈ 8,500 కోట్ల రూపాయలలో 4,500 కోట్ల నుంచి 5,000 కోట్ల రూపాయల వరకు బీసీ విద్యార్థులకు నీ ప్రభుత్వం బాకీ పడి ఉన్నది. కాబట్టి ఈ మంత్రులు, వ్యవహారాల ఇన్ఛార్జు ముఖ్యమంత్రి రోడ్డు మీదకి వచ్చి ముక్కు నేలకు రాసి ఈ విద్యార్థి సమాజానికి క్షమాపణ చెప్పాల్సిన అవసరం అనేది. విద్యార్థుల మరణాలకు మేమే కారణమని చెప్పేసి లెంపలేసుకుని కదా ఈ తెలంగాణ సమాజానికి, విద్యార్థి సమాజానికి మీరు సమాధానం చెప్పాలి కదా. ఈ బీసీల యొక్క మీరు పాలిటిక్స్ చేస్తున్నారు కదా. ఈ బీసీ విద్యార్థులు 60 మంది చనిపోయారు. వాళ్ళ యొక్క ప్రాణాలకు ఎవరు బాధ్యత వహిస్తారో చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఇప్పటికైనా డైవర్షన్ పాలిటిక్స్ మానుకోండి. మీ మధ్య కాన్ఫ్లిక్ట్ ను తెలంగాణ మధ్య రుద్దడానికి చూస్తే తెలంగాణ ప్రజలు ఉపేక్షించరు. మీకు కర్రు కాల్చి వాత పెడతారు. స్థానిక సంస్థల్లో లబ్ధి పొందడం కోసమే కదా ఈ పాదయాత్ర మీరు చేసేది. మిమ్మల్ని నమ్మడానికి జనాలు సిద్ధంగా లేరు. కాబట్టి మిమ్మల్ని ఈ యొక్క స్థానిక సంస్థలు మట్టి కల్పిస్తారు. ఇప్పటికైనా మీరు మీ హామీలను నెరవేర్చడం మీద, గ్యారంటీలు నెరవేర్చడం మీద, విద్యార్థి సమాజాన్ని, సామాన్య ప్రజలను ఆదుకోవడం మీద మీరు దృష్టి పెట్టాలని చెప్పేసి ఈ సందర్భంగా ఏబీవీపీ డిమాండ్ చేస్తూ ఉన్నది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.